ఎంవిఎల్ యువ జ్యోతిశ్రోతలకు నమస్సులు. ఎంవిఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహిక 8వ భాగం. ఇన్విజిలేషన్ ముగించుకుని ప్రిన్సిపాల్ గారు డిపార్ట్మెంట్ పనులు చూద్దామంటే ఆయనకు తీరిక దొరికేదాకా ఆగి మాట్లాడి ఇంటికి బయలుదేరాడు రామారావు. బాగా చీకటి పడింది. రాజారావుకి తను చేసిన ద్రోహం ఏమిటి? ఎందుకని ప్రతి విషయంలోనూ పనిగట్టుకుని ఎదురు తిరిగి నిలబడతాడు? శంకరయ్య మాత్రం తనెంత మంచిగా కలుపుగోలుగా ఉండాలనుకున్నా దూరంగా తొలగిపోతాడు. ఈ పరీక్షల హడావుడి అయిన తర్వాత ఇంటికి భోజనానికి పిలిచి ఒకసారి ఆత్మీయంగా మాట్లాడాలి. అంతలో తల మీద బలంగా దెబ్బ. అబ్బా అంటూ స్తంభం పట్టుకున్నాడు. మరో దెబ్బ, మరోటి. నిలబడలేక నేల మీద పడిపోయాడు. రామారావు కళ్ళు తెరిచి చూసేసరికి రవి, రాధ, ప్రభాకరం కనబడ్డారు. మెల్లిగా తల తిప్పేసరికి మంచం పక్కనే సీత నిలబడి ఉంది. ఆమె కళ్ళ నిండా నీళ్లు. సాయంత్రానికి నీరసం తగ్గి కొద్దిగా బలం వచ్చింది రామారావుకి. 6ంటికి కొలీగ్స్ అంతా వచ్చారు చూడటానికి. రాజారావు, శంకరయ్య కూడా వచ్చారు. రామారావుతో పాటు వెంకటరామయ్య గారికి, సీతకి కూడా సానుభూతి చెప్పి వెళ్ళొస్తామని కదిలాడు రాజారావు. మీ అల్లుడు గారు మరో కాలేజీలో ఉద్యోగం చూసుకుంటే బాగుంటుందనిపిస్తోంది నాన్న. ఎవరో ఏదో చేశారని భయపడి పారిపోవటం పిరికితనం కాదుటమ్మా. ఇహ స్టాఫ్లో అసూయ అంటావా? నలుగురిలో మంచిగా ఉండేవాడు ఏ ఒక్కడికో శత్రువు కాక తప్పదు. ఆ ఒక్కడి కోసం 4 స్నేహితుల్ని దూరం చేసుకుంటామా? ఎవడో ఆలోచన లేని కుర్రాడు ఆవేశంలో చేశాడని కుర్రాళ్ళంతా అలాగే ఉంటారనగలమా? సీత జవాబు చెప్పలేకపోయింది. మనసు గాయపడి అంటున్నదని గ్రహించాడు రామారావు. చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. వీపు మీద చెయ్యి వేసి మరేం భయం లేదన్నట్లు నిమురుతుంటే అనిపించింది సీతకి ఏదో మాయమాటలు చెప్పి తన మాట కాదనాలనుకుంటున్నట్టు. మీరేం చెప్పకండి, ఎక్కడికి వెళ్దాం, ఎలా ఉందాం అనే ఆలోచన చేద్దామంటే చెప్పండి అంది రామారావు చెయ్యి తీసేస్తూ. రామారావుకి నవ్వొచ్చింది ఆమె అమాయకత్వానికి. అలాగే వెళ్దాం అన్నాడు. ప్రస్తుతానికి కుదుట పడుతుంది కదా అని. ఆ కాలేజీలోనూ రకరకాల మనుషులుంటారు. అక్కడ సంకుచితంగా ఆలోచించే వాళ్ళుంటారు, అక్కడ స్వార్థపరులుంటారు, అక్కడ కూడా అమాయకులైన కుర్రాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళుంటారు. నువ్వనుకుంటున్నావు కానీ ఈ సమస్యలు ఎక్కడైనా తప్పవు సీత. ధైర్యంగా నిలబడాలి. కానీ ఇంత చిన్న విషయానికే భయపడి పారిపోవటం పిరికితనం కాదా అని. తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా దిద్దుకుంటారు. మళ్ళా మరో తప్పు చేయకుండా చూడటం కూడా మన బాధ్యతే మాస్టారు.